అయితే గురువుగారు సోషల్ మీడియాలో ఈ మధ్య ఈ ధ్రువ్ రాటే, అలానే తులసి చందు, ఇంకొంతమంది క్రాంతి వ్లాగర్ అని కొంతమంది యాంటీ హిందూస్గా ఏర్పడి వీడియోలు పెద్ద ఎత్తున తీసుకువెళ్తున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతోంది. ఒక హోటల్లో సర్వర్ ఉన్నాడమ్మా, అతను ఏం చేస్తాడు? ఆ కప్పులు తీయడం, ఆర్డర్ తీసుకోవడం, ఇవ్వడం. ఓకే, అలా వాళ్ళు వాళ్ళ పని చేస్తున్నారు. వాళ్ళు అందుకే పేడి, వాళ్ళు దానికోసం వాళ్ళు చెల్లించబడుతున్నారు. వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తున్నారు. దే ఆర్ డ్యూటీ మైండ్. ధర్మనాశనం చేయడం కోసం రెండు మతాలు పుట్టినాయి, వాళ్ళు పనిచేస్తున్నారు. గత 1500-2000 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు ధర్మనాశనం చేయడానికి. వాళ్ళ డ్యూటీ అది. ఆ ధర్మనాశకులకి ఇచ్చే డబ్బులతో బతుకుతారు వీళ్ళు. దే ఆర్ డూయింగ్. అందులో దోషమే ఉంది. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇప్పుడు నేను అడిగినంత మాత్రాన కలకత్తాలో జరిగిన అన్యాయం గురించి తులసి చంద్ మాట్లాడిందా మరి తెలియదు నాకు. మాట్లాడితే మా సీమ అక్కకి దండం. అలాగే మరి మా సంధ్య అక్క కూడా మాట్లాడాలని కోరుకుంటున్నా, మా దేవి అక్క కూడా మాట్లాడాలని కోరుకుంటున్నా. అవును గురుగారు, అసలు ఎందుకని ఎవ్వరు బయటకు వచ్చి వాయిస్ రైజ్ చేయలేదు? ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా చూడలేదు. జనరల్గా సోషల్ యాక్టివిస్టులు ఏదన్నా ఎక్కడ అంటే మీకు అర్థం కాలే. ఓకే, ఎప్పుడైనా రియాక్ట్ అవ్వాలంటే హ్యుమానిటీ బేస్ మీద రియాక్ట్ అవుతాం. అవును, మన మనుషులం కాబట్టి. వాళ్ళు హ్యూమన్ బేస్ కాదుగా వాళ్ళది ఓన్లీ పెయిడ్ బేస్ కదా. వాళ్ళ పార్టీలకి వాళ్ళ భావజాలానికి అనుకూలం అయితే అది అన్యాయం. అన్ని అన్యాయాలు కాదు. అదేదో ఉందిగా, మీరు మేము సమానం కానీ వారు మీకంటే ఎక్కువ సమానం అన్నట్టు. అలాగా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, కలకత్తాలో జరిగిన ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం ఎవరు చేశారో వాళ్ళందరూ అంగచ్ఛేదన చేయబడి వారందరూ బహిరంగంగా వారు నిర్మూలించబడాలి. ఈ మాట ఈ అక్కలు మిగిలిన వాళ్ళు చెప్తే వాళ్ళు హ్యూమన్స్ చెప్పగలరా? ఎందుకు చెప్పాలంటే పార్టీ బేస్డ్, పెయిడ్ బేస్. కాబట్టి మనకు కావాల్సింది ఏమిటంటే ఈ దేశం సర్వతో అభివృద్ధి మనకు కావాలి. వాళ్ళకి అలా కాదు. ఇప్పుడు ఈ టికాయిత్ అనే టికానా లేనివాడు ఏమన్నాడు, ఇక్కడ కూడా బంగ్లాదేశ్ పరిస్థితులు ఇదే నీ నోట్లోంచి రావాల్సింది అంటే కలపడం లేదు, కలిపి ఉంచుదాం అది లేదు. మనకి ఇన్ని రోడ్లు పెరిగినాయి, మనం చూస్తున్నాం. ఈ నెలల్లో కరెంట్ కట్ అవ్వడం లేదు, రైళ్లు పెరిగినాయి, అభివృద్ధి. అది ఐఐటీస్ కావచ్చు, లేకపోతే ఏమంటారు ఈ విద్యా వాటిని ఏమంటారు ఏఎమ్స్ అంటారు కదా, ఆల్ ఇండియా మెడికల్ ఎయిమ్స్ అవి కావచ్చు. ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇవన్నీ అసలు నిలబెట్టుకుంటారా? నిలబెట్టుకుంటారా ఇవన్నీను? ఎందుకంటే కేవలం ఒక పుస్తకం. ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పగలరా? భూమి మీద పుస్తకాల కంటే వ్యక్తులే ముఖ్యం. ఇది చెప్పగలిగితే అభివృద్ధి ఉంటుంది, లేకపోతే అరాచకం ఉంటుంది. పుస్తకమే ముఖ్యం అనుకుంటే అరాచకం మిగులుతుంది, మనుషులే ముఖ్యం అంటే ప్రశాంతత మిగులుతుంది. మరి అది వారి మస్తకాన్ని బట్టి ఉంటుంది. విక్రమ్ తీసిన తంగ్లాన్ అనే మూవీ చూసారా? అది చదివాను. ఎలా చూడొచ్చు అంటారు అసలు ఇట్లాంటి సినిమాలని? ఇదే పెయిడ్ బ్యాచ్. ఇది పేర్లు వేరు. ఓకే, మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒక ఆయన, ఒక అమాయకుడు ఓకే, మేడ మీద మేకపిల్లను వేసుకుని నడుస్తున్నాడు. దూరం నుంచి చూశారు నలుగురు. దాన్ని తినాలనుకున్నారు. మేకను తినాలంటే ఏం చేయాలి? ఇతను నెమ్మదిగా నడుస్తున్నాడు. వాళ్ళు పక్కదారిలోంచి ముందుగానే ఒక్కోడు ఒక్కో ప్లేస్లో కాశాడు. ఆడేమీ తెలియనట్టు అలా రోడ్డు మీదకి వచ్చి
ఏంది అది? కుక్కను మెడ మీద తీసుకుని పోతా ఉండవు అన్నాడు. చిన్న మేకపిల్ల కదా, ఎవరు నువ్వు కుక్క అంటావేంటి, ఇది మేకపిల్ల అన్నాడు అది. ఉమ్. అని కొంచెం ముందుకు వెళ్ళిపోయాడు. ఇంకోటి వచ్చాడు పొదల్లోంచి. ఏందయ్యోయ్, ఈ మధ్య కుక్కనే నడిపించడం కాదు, ఇక మెడ మీద వేసి తిరుగుతున్నారే అన్నాడు. వీడి నెమ్మది కొంచెం డౌట్ వచ్చింది. దాన్ని ఇలా తీసి, మేక, ఇది కుక్క, ఏయ్ కుక్క ఏంది, ఇది మేకే అని మళ్ళీ వేసుకుని మళ్ళీ నడుపు. ఇంకొంచెం దూరంలో ఇంకోటి వచ్చాడు. కాయలి కాలం కాకపోతే కుక్కను మెడ మీద వేసి తిరుగుతాడు ఎవడైనాను అన్నాడు. ఇతను డౌట్ పెరిగింది. దాన్ని నడిపించుకుని తీసుకెళ్తున్నాడు. ఇంకో నాలుగోడు వచ్చాడు. ఏందే కుక్కనే అడవిలో మోసుకెళ్తున్నావు అన్నాడు. చిచ్చి చిచ్చి ఎంతో దరిద్రం అని వాడు వెళ్ళిపోయాడు. వీళ్ళు దాన్ని పట్టుకుని తినేశారు. సేమ్ అలా ఈ దేశాన్ని తినేయడం కోసం ఈ బ్యాచ్లన్నీ పనిచేస్తాయి. అందులో జై భీమ్ ఉండొచ్చు, జై మీమ్ ఉండొచ్చు, నమో బుద్ధాయ బ్యాచ్ ఉండొచ్చు, ఇంకా ఏడాది మతాలు ఉండొచ్చు, రష్యా పార్టీ ఉండొచ్చు, ఇటలీ పార్టీ ఉండొచ్చు. ఇవన్నీ ఈ దేశాన్ని మొక్కలు చేసి ఈ ధర్మాన్ని నాశనం చేయడానికి పనిచేసే శక్తులు. ఈ తంగళంలో వాళ్ళు చెప్పిన విషయాలు ఏమిటి, బుద్ధుడు ముందు తర్వాత మిగిలిన ఏదో సోది కదా. బుద్ధుడు వాళ్ళ అమ్మ పేరు ఏంటమ్మా? అంటే ఈ గొర్రెలు సినిమా తీసేస్తే అయిపోద్దా? ఎవరు తీసారు చెప్పండి? సినిమా తీసిన వాళ్ళు ఎవరు? వాళ్ళ మైండ్ సెట్ ఏంటి? హూ ఇస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ తంగలన్ మూవీ? తంగలన్ అంటే ఇది దంగలన్ వచ్చింది. తంగలన్ మూవీ ప్రొడ్యూసర్. అబ్బే ఇది దంగలన్ వస్తుంది. ఇది ఏం కొట్టాలి? తంగలన్ స్పెల్లింగ్ రంజిత్ అంట గురుగారు, డైరెక్టర్ రంజిత్ పా. అర్థమేనా? డైరెక్టర్ కాకుండా ఓకే, ప్రొడ్యూసర్ తంగలన్ 2024. కేఈ జ్ఞానవేల్ రాజా. ఎవరైతే ఉంది ఈ దేశ ధర్మాలని పాడు చేయడానికి. తంగలన్ ఆగస్టు 15 విడుదలైన పీరియాడిక్ యాక్షన్ డ్రామా సినిమా. నీలం ప్రొడక్షన్ స్టూడియో గ్రీన్ బ్యానర్పై కేతు జ్ఞానవేల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు రంజిత్ దర్శకత్వం వహించారు. విక్రమ్ ఉన్నాడా? ఏ విక్రము? అతనేనా? హీరో విక్రమ్. చియన్. అవును. అతను క్రిస్టియనేగా. అవును గురు. పార్వతి, మాలవిక, మోహనన్, పశుపతి. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషలో రూపొందించబడింది. ఓకే. 150 కోట్లు పెట్టి సినిమా తీసేస్తే రైట్. ఇప్పుడు అడుగుదాం, హూ ఈజ్ మదర్ ఆఫ్ బుద్ధ? మాయాదేవి. According to Britannica, Mahamaya, the mother. Okay. Who is wife of Buddha? Yashodhara, Princess Yashodhara. Who is son of Buddha? Rahula, according to Who is father of Buddha? Gautam Buddha's father was Suddhodana. What is the birthplace of Buddha? Birthplace of Gautam Buddha. నేను వెళ్ళాను. ఓకే, గయా. నేను వెళ్ళాను బుద్ధ. సో విషయం ఏంటి? ఈ బుద్ధుడు ఎవరికి పుట్టాడు? శుద్ధోదన మహారాజుకి. ఓకేనా? వాళ్ళ అమ్మ పేరు మహామాయ, వాళ్ళ ఆవిడ పేరు యశోధర. యశోద పదం ఎక్కడుంది? భాగవతంలో. భాగవతం ఎప్పుడు జరిగింది కదా? సో వీళ్ళంతా ఇక్కడ వాళ్ళకి పుట్టిన వాళ్ళే కదా. సో ఆయన మూడ్ని బట్టి ఆయన ప్రవర్తించాడు. అదొక మతమైంది, బౌద్ధ మతం. ఇప్పుడు మొన్న ఎక్కడో అమెరికాలో గంట దొరికిందంటమ్మా. ఓకే. దాని వయసు 30 కోట్ల సంవత్సరాలంట. దాని మీద గరుత్మంతుడు ఉన్నాడు. మాట్లాడమను. ఇప్పుడు నేను చెప్పలే,
కేకే మహమ్మద్ గారు చెప్పారు. ఆయన మాటలు కూడా విన్నావు నువ్వు? వాట్ కేకే మహమ్మద్ సేస్ అబౌట్ హిందూయిజం. Archaeologist K.K. Mohammed has said a number of things about Hindu, including చాలా పాయింట్స్. హిందూయిజం వెరీ లిబరల్ రిలీజియన్స్ అన్లైక్ సెమిటిక్ రిలీజియన్స్. ఎవరిది మాట? నాది కాదు. మీకు అర్థమైనా చెప్పాలంటే మీ ఓడి చాలా బెటర్ అండి మా యాదవ్ కంటే అన్నట్టు. సెమిటిక్ రిలీజియన్స్ అంటే తెలుసుగా, మేము ఆల్రెడీ అక్కడ అన్నం పెట్టాము నిన్నడదే, తినాల్సిందే నువ్వు. అదే సెమిటిక్ రిలీజియన్. అబ్రహమిక్ రిలీజియన్ అన్నా, సెమిటిక్ రిలీజియన్ అన్నా, ఎడారి మతాలన్నా, ఇంకా పిశాచి మతాలు, ఎన్ని పేర్లన్నా చెప్పు, నువ్వు పెట్టిన పాసిపోయిన కూడా తినాల్సిందే అలాగా. కాబట్టి ప్రపంచాన్ని దోచుకోనిది ఏదైనా ఉందంటే సనాతన ధర్మం మాత్రమే. కొన్ని లోపాలు ఎవరన్నా కొంచెం పరుషంగా చెప్తే ఒళ్ళు కొవ్వెక్కి ఎవరన్నా చేసింది, మేము గొప్ప వాళ్ళం, నేను అగ్రకులం అని ఎవడైనా అంటే వాడు ఉగ్రకులం. అగ్రత్వం దేన్ని బట్టి వస్తుంది? నీ గుణాన్ని బట్టి. ఎవరు పుట్టినా అలాగే కదా. కాబట్టి ఇప్పుడు ఈ నా మాటలు కాదు, శ్రీభాష్యం అప్పలాచార్యులు వారి గొప్పోళ్ళా, త్యాగరాజ వారి గొప్పోళ్ళా? దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోతురా, ఎంతో దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోతురా అందరూ చెప్తారు ఆయన. కాబట్టి ఉత్తమంగా జీవించండి అని మనకు ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. ఉత్తమంగా జీవించడం అంటే వైరాగ్యంతో జీవించడం. ప్రపంచాన్ని కబలిస్తా, మొత్తం అంతా ఆక్రమిస్తా, కబ్జా చేస్తా, అమ్మో ఇలాంటి సనాతన ధర్మం నేర్పలేదు. విడిచిపెట్టు అని చెప్పింది. ప్రపంచాన్ని విడిచిపెట్టు, వాళ్ళ మతాలు తుడిచిపెట్టు మనకు చెప్పలేదమ్మా. అందుకే మనకి దోచుకోవడం రాదు. భోజనం కాదు కూడా మనం అమ్మవారిని ఏమడుగుతాం? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షాం దేహి చ పార్వతి. అమ్మా మాకు జ్ఞానం వైరాగ్యాన్ని ఇవ్వమ్మా అని అడుగుతున్నాం మనం. మేరా కారు అడగట్లేదు. ప్రపంచం అంతా మా మతస్థులే ఉండాలి అని చెప్పట్లేదు. మనకు అలాంటి లక్షణాలు లేవు. ఏకం సత్విప్రా బహుదా వదంతి అని చెప్తున్నాం మనం. కాబట్టి ప్రపంచం బాగుండాలి అని ఎవరన్నా కోరుకుంటే అది సనాతన ధర్మం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఎడారి పిశాచ మతాల వలన ఏం జరుగుతుందో మనకు తెలుసు. అయితే గురుగారు ఇంకొక చిన్న సందేహం. మన చరిత్రని మన కొన్ని పురాణాల్లో అసలు ఉన్నవి కొన్ని తీసేసి అలానే లేనివి కొన్ని యాడ్ చేసి మన చరిత్రని ప్రక్షిప్తం అంటారు. మన చరిత్రని చాలా వక్రీకరించారు అనేది బయటకు వస్తున్న నిజాలు. ఇప్పుడు ఇది కరెక్టే అంటారా? అమ్మా ఇప్పుడు ఈ కొన్నిటికి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు కదా పిల్లలు, వాళ్ళు చెప్తారు, గురుజీ ఎంతసేపు చూసినా ఏదో ఆర్యన్ ఈ థియరీ అది ఇది ఏవో నేర్పించారు, అసలు ఈ తెలుగు నేలని ఎంతమంది గొప్ప వాళ్ళు పరిపాలించారు, వాళ్ళ గురించి పాఠాలు లేవు గురువుగారు. ఈ భూమండలాన్ని ఎంతమంది గొప్ప వాళ్ళు పరిపాలించారు, ఈ భారతదేశాన్ని, వాళ్ళ చరిత్రలే లేవు. ఎందుకు లేవు అంటే స్వతంత్రం వచ్చిన కొత్తలో స్వతంత్రానికి మనకి లక్షల మందిని చంపిన తర్వాత ఎవడన్నా పుట్టోడు ఒక్క చుక్క రక్తం కార్చకుండా స్వాతంత్రం వచ్చిందంటే ఈ బల్ల ఎంత బరువో నాకు తెలియదు, దీంతో కొట్టాలి. అబ్బా అది ఆ టేపా ఎత్తి కొట్టాలి, అంత అబద్ధం ఆడితే అంటున్నా. లక్షల మంది చస్తే వచ్చింది స్వాతంత్రం. రికార్డెడ్ 6 లక్షల మందిని చంపారు బ్రిటిష్ వాళ్ళు ఉరిదీసి, రికార్డెడ్. ఇంకా ఆఫ్ ద రికార్డ్ చెప్పలేం. అలాగే వాళ్ళు బెంగాల్లో ఓ కరువుని సృష్టించారు. వాడి పేరు చర్చిలో ఎవడు ఉండేవాడు వాడి టైంలో, వెల్సన్ మరి వాడి పేరు.
కరువుని సృష్టించారు. కరువుని, తిండి లేకుండా ఇక్కడ పండిందల్లా పట్టుపోయి ఆ కరువులో 34 లక్షల మంది ఏమో చచ్చిపోయారు. ఇవి కాక పాకిస్తాన్ పుట్టించి వారంలో 6 లక్షల మందిని చంపారు. వారం అలా 4 నెలల్లో 20 లక్షల మందిని ఏమో చంపారు. ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ హిందూస్ ఎంతమంది ఉండేవారు 47లో? వాట్ ఇస్ ద పర్సంటేజ్ ఆఫ్ హిందూస్ ఇన్ పాకిస్తాన్ ఇన్ 1947? చూడండి, ఇన్ 1947 when Pakistan gained independence, Hindus made up 20.5 of the population in the areas that now from Pakistan. However, the Hindu population has since declined significantly, and as of 2023 it is estimated to be around 1.9. 20.5కి 1.9కి ఏమైనా సంబంధం ఉందా? వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? అయితే భూమిలో గెలిచిపోయారు, లేకపోతే వాళ్ళ మతంలో గెలిచిపోయారు. ఓకే. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, జంతువులను అవమానించడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే వాటికి హక్కు ఉంటే నా మీద కేసు వేస్తాయి. అన్ని మతాల సమానమైన కుక్కలు అనుకోండి, కుక్కలు బాధపడతాయి. గాడిదలు అంటే గాడిదలు బాధపడతాయి. నక్కలంటే నక్కలు కూడా మమ్మల్ని ఎందుకు కలుపుతామని. కాబట్టి అన్ని మతాల సమానమైన దరిద్రులు ఎవరైనా ఉంటే నిరూపించగలరని, కేవలం తిట్టకుండా మీ నెంబర్ పెడితే నిరూపిస్తే 10 లక్షలు, నిరూపించకపోతే ఇంక వద్దు. అయితే ముఖ్యంగా ఈ క్రిస్టియన్స్ మీ పైన వేస్తున్న వాదు ఏంటి అంటే, విజయప్రసాద్ రెడ్డి కానివ్వండి, ఇంకొంతమంది పాస్టర్లు ఎవరైతే ఉన్నారో పబ్లిక్గా మిమ్మల్ని డిబేట్కి పిలిస్తే మీరు కేవలం ఒక పేరు అనే దాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నిసార్లు చెప్పను డిబేట్కి రావట్లేదు. ఎన్నిసార్లు చెప్పను, నైతికత లేని నీచ్ కమేన్ గాలతో ఎలా కూర్చుంటా. ఫస్ట్ పాయింట్, నీ పనికిమాలిన మతమో నీ పనికిమాలిన పుస్తకం కాదు, నీకు నైతికత లేదుగా. హౌ యూ కెన్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ? కేవలం బైబిల్, మీరు భగవద్గీత రామాయణమో తీసుకురండి, ఈ రెండిటి గురించే మాట్లాడదాం. అవును, మాట్లాడేవాడికి అర్హత ఉండాలిగా. అమ్మ, మీ తమ్ముడికి డ్రైవింగ్ వచ్చా? వచ్చాను. మీ తమ్ముడైనంత మాత్రం డ్రైవింగ్ రాకుండా డ్రైవింగ్ సీట్లో కూర్చోబెడతావా? వస్తేనే కూర్చోబెట్టాలి. నైతికత లేనోడికి మతం ఎందుకు? నైతికత లేనోడు దైవాన్ని ఎలా చేరతాడు? నీతిమంతుడు సూర్యుని వలె అదే నీతిమంతుడు సింహం వలె గర్జించును అని డైలాగ్ ఉండాలి దాంట్లో. ఆ డైలాగ్ వాళ్ళు సూట్ అవ్వాలిగా. వాళ్ళకి నీతి లేదుగా. నీతి లేని జాతి వాడు నాతో ఎలా కూర్చుంటాడు? వాడు ఎవడైతే ఏంటి కదా. మీరు గమనించాలి, ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ ఇస్లాం, ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ క్రిస్టియానిటీ, ఐఎమ్ ఎగ్నెస్ట్ అన్సివిలైజేషన్, ఐఎమ్ ఎగ్నెస్ట్ నాన్ మోరల్. వాళ్ళు మొరాలిటీ లేదు కదా. మొరాలిటీ లేనోడు స్పిరిచువాలిటీ గురించి నాతో ఎలా మాట్లాడతారు? ఇప్పుడు నేను కాఫీని వ్యతిరేకిస్తా, అంటే మేము కాఫీ తాగాం, మేము టీ తాగాం. మధ్యాహ్నం ఎవరో గురించి మీకు జున్ను తేనా అన్న, మేము తినకూడదు, నాకు చాలా ఇష్టం, 28 ఏళ్ళు అయింది, నాకు చాలా ఇష్టం, కానీ తినకూడదు. కాఫీ మా అమ్మ ఎప్పుడో బలవంతం చేస్తే తాగేవాడిని. ఇస్కాన్ జాయినింగ్ మానేసింది. మీరు కాఫీని వ్యతిరేకిస్తున్నారు, మాకు ఎలా తెలుస్తుంది? ఎలా పోసేస్తా? నేను కాఫీ అందులో ఉమ్మేనా పోస్తా. నేను కాఫీని వ్యతిరేకిస్తున్నాను అనేది నువ్వు నమ్మాలంటే కిందైనా పోస్తా, ఉమ్మేనా వేస్తా. అలా నువ్వు విగ్రహారాధన వ్యతిరేకిస్తున్నాను అనే మతంలో ఉన్నావుగా. కాబట్టి యేసు బొమ్మ మీద పోయి 1 2 పోయి బట్టలగొట్టు, అదో వీడియో చేయి, నాతో కూర్చో. మీ ఆడవాళ్ళతో బైబిల్ నేను ఇచ్చిన పాయింట్లు చదివించు, అది పరిశుద్ధమని నిరూపించు, నాతో కూర్చో. నీ పేరు నువ్వు నమ్మిన బుక్లో చూపించు. నీకు పేరు కూడా పెట్టలేని పనికిమాలిన మతం నువ్వు తీసుకుని నువ్వు స్వదేశాన్ని విమర్శిస్తూ నీతో డిస్కషన్ ఏంటి? స్పిరిచువాలిటీ పెద్ద టాపిక్, అది పెద్ద టాపిక్ స్పిరిచువాలిటీ. నేను చెప్తున్నా, యాజ్ ఏ హిందూ నాకు ఈ భూమి మీద మనుషులే ముఖ్యం. పేర్ల కోసం కొట్టుకోవడం ఏంటమ్మా? చిన్న లైఫ్. రామా నాకు నచ్చింది, త్యాగరాజ స్వామికి నచ్చింది, రామదాస్ గారికి నచ్చింది, హనుమంతుడికి నచ్చింది,
వాళ్ళు అచీవ్ కూడా చేశారు ఆ 2 అక్షరాలతో. రామ, వెదర్ ఇన్ ఇంగ్లీష్ రామ, ఇన్ తెలుగు ఆల్సో రామ. కృష్ణ ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ సేమ్, ఇన్ హిందీ ఆల్సో సేమ్. కృష్ణ. మరి వాట్ ఈజ్ జీసస్ కాల్డ్ ఇన్ తెలుగు? ఏమొచ్చింది పైన? యేసు. ఎందుకు ఎందుకు? వాట్ ఈజ్ రామ కాల్డ్ ఇన్ తెలుగు? రామ ఈజ్ కాల్డ్ వాట్ ఇన్ తెలుగు? ఇది వాట్ ఈజ్ మీనింగ్ అని వచ్చింది. ఇది రామ ఈజ్ కాల్డ్ ఇన్ తెలుగు, రామావతారం అని వచ్చింది. ఏమొచ్చిందమ్మా? రామ.